రోజు చాలా సంతోషంగా ఉంది. ఒక ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిన తర్వాత కొంతకాలం అక్కడే కాపురం ఉండి మన గ్రామీణ ప్రాంతాల్లో పుట్టింటికి వస్తే ఆ ఆడపిల్ల ఎంత ఆనందంగా ఉంటుంది అంటే, అత్తగారింటి దగ్గర పంచభక్ష పరమన్నాలు తిన్నప్పటికీ కూడా అమ్మ ఆవకాయ ముద్ద లేకపోతే ఒక గింజను పెడితే కూడా ఆ బిడ్డ చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు చిన్నప్పుడు పెరిగిన వాతావరణం ఇదంతా చూస్తే అమితమైన ఆనందంగా ఒక స్వర్గంగా ఆడపిల్ల భావిస్తుంది. అలాంటి భావనే ఈరోజు నాకు కనిపిస్తుంది. నా సొంత కుటుంబం, నా జన సైనికులు, ఉత్సాహభరితమైనటువంటి యువత, అణు విస్ఫోటాన్ని కూడా బద్దలు కొట్టి ఎదురెళ్ళి నిలబడినటువంటి జన సైనికులు, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవిని మించినటువంటి వీర మహిళలు, ఆ రోజు జెండా మోసి నన్ను మోసి ఇంతటి వాడిని చేసినటువంటి జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, జన సైనికులు ప్రతి ఒక్కరిని చూస్తే అద్భుతమైన ఆనందం ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క సోదరులందరికీ కూడా నా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా కాలంగా మనం మిస్ అవుతున్నాం. మన పెద్దల్ని కూటమిలో 3 పార్టీలు ఉండడం వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రులందరూ ఆనందంగా అభివృద్ధి చెందాలని మన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనాడు పన్నిన ప్రణాళిక, ఆయన వేసిన వ్యూహం 3 పార్టీలు కలిసి త్రిశూల హస్త్రం అని మన పాదయాత్రలో పెట్టాం. అలాంటి త్రిశూల హస్త్రాన్ని ఈరోజు మన దేశంలో ప్రయోగించిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అనుభవం ఉన్నటువంటి నాయకుడు, విజన్ కలిగినటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంతటి విస్ఫోటాన్నైనా ఎదిరించి దమ్ముండి నిలబడేటువంటి నాయకుడు, పేదవాడి కన్నీళ్లు తీర్చడానికి, పేదవాడి కన్నీళ్లు తుడవడానికి, పేదల్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. విశ్వ గురువుగా పేరుగాంచినటువంటి మోడీ గారు. ముగ్గురు కలయిక అద్భుతంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్కి అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఒకడు కావాలంటే అది చంద్రబాబు నాయుడు గారని, కేంద్రం నుంచి నిధులు పుష్కలంగా వచ్చి ఆ కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ మన రాష్ట్రానికి ఇచ్చి అభివృద్ధి చేయడానికి బీజేపీలో ఉన్నటువంటి మోడీ గారు, బీజేపీ గవర్నమెంట్ కలవాలని, తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడనే ఒక మంచి వాక్యాన్ని ఆయన పరిగణలోకి తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఆయన ముఖ్యమంత్రి కావాలని మనందరి కోరిక అయినప్పటికీ కూడా తనని తాను తగ్గించుకొని మనకి తక్కువ సీట్లు వచ్చినా పర్వాలేదు, కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం బాధలు పడకూడదు, కష్టాలు పడకూడదు, నరకప్రాయంలో విధ్వంసానికి గురయ్యి సర్వనాశనం అయిపోతున్న ఈ ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి అని ఏకైక సంకల్పంతో ఆ రోజు 3 పార్టీలు కలిపి ఎలక్షన్కి వెళ్ళే విధంగా ఆనాడు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా మన నాయకులకి ఎక్కడికి వేదిక మీద ఏ మీటింగ్ పెట్టినా స్థానం దొరకట్లేదు. నాకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు మన నియోజకవర్గంలో,
మండల స్థాయి నాయకులు ఉన్నారు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారు. అద్భుతంగా కష్టపడి జెండా మోసి కష్టాన్ని సైతం సంతోషంగా తీసుకొని ఆ రోజు పార్టీ గెలవడానికి నిరంతరం శ్రమించినటువంటి జన సైనికులు ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం అక్కడ కూర్చోబెట్టడానికి ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో మన కార్యకర్తలు ఇంకా అర్థం చేసుకుంటున్నారు, మన నాయకులు అర్థం చేసుకుంటున్నారు. కానీ నా మనసు మాత్రం ఆ టైంలో గుండెని మాత్రం మామూలు బర్నింగ్ కాదు, గుండెని రగిల్చేస్తుంది. అయినప్పటికీ కూటమి కట్టుబడి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. మన గౌరవం తర్వాత చూసుకుందాం. 3 పార్టీల కలయిక బాగుండాలి, కూటమి బాగుండాలి. కూటమి బాగుంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుంటారని మనకు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు గుర్తు చేసుకొని తలొగ్గుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా అర్జించేది ఏంటంటే, కొన్నిసార్లు మనకు అవమానం జరిగినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందుతున్నారు, ఆంధ్రులందరూ కూడా సంతోషిస్తున్నారు. నిన్నటిదాకా అమరావతి లేనిది ఈవేళ అమరావతి వస్తుంది, నిన్నటిదాకా పోలవరం లేనిది పోలవరం వస్తుంది. ఇవన్నీ ఆలోచించండి. మనకి ఒక్క పోలవరం వస్తే జీవనాడి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం కాబోతుంది. ఒక అమరావతి అయితే ఇప్పుడు తండ్రి లేని బిడ్డలా మారిపోయినటువంటి మన జీవితానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాబోతుంది. ఇదంతా కూడా మనం చేస్తున్నటువంటి త్యాగ ఫలితం అని చెప్పి మీరందరూ సంతోషంగా త్యాగాలకు సిద్ధంగా ఉండాలి తప్ప మనసులో మరొక భావం పెట్టుకోవద్దని పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఎప్పుడు ఎవరికి అర్థం కాదు, అపోహలకు తావు తీస్తూ ఉండదు. ఒక్కొక్కసారి జన సైనికులు వీర మహిళలు మాత్రం మొట్టమొదటి నుంచి అర్థం చేసుకుంటానే ఉన్నారు. ఖచ్చితంగా మనందరికీ తెలుసు, మన జన సైనికులుగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తీసుకుంటారని మనందరికీ తెలుసు. కానీ ఒక్కొక్కసారి ఆయన వ్యూహం మనకు అర్థం కాక కన్ఫ్యూజ్లోకి నెట్టేస్తూ ఉంటుంది. ఎవరినో ఎక్కడో సస్పెండ్ చేస్తే కొంతమంది రియాక్ట్ అవుతుంటారు. దానికి కారణాలు వారికి తెలుస్తాయి, మనకు తెలియదు. మనకు కనిపించే కొన్ని ఉంటాయి, వారికి కనిపించే కొన్ని ఉంటాయి. ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ గురించి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే గురించి, ప్రతి ఒక్క సీనియర్ నాయకుడి గురించి నిరంతరం ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటానే ఉంటుంది. ఈవేళ బలరామకృష్ణ ఏం చేస్తున్నాడు, బలరామకృష్ణ సతీమణి ఎక్కడ ఉంది, రాజనగరం నియోజకవర్గాల్లో 3 మండల కన్వీనర్లు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, జిల్లా కార్యదర్శులు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, వీర మహిళలు ముఖ్యంగా ఫస్ట్ నుంచి పార్టీకి నిలబడినటువంటి నా యొక్క సోదరిమణులు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని నిరంతరం కూడా వారి ఇన్ఫర్మేషన్ తీసుకుంటానే ఉంటారు. అందులో భాగంగానే కొన్ని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎక్కడైనా చర్యలు తీసుకున్నప్పుడు మన జన సైనికులకి కొంతమంది ఈ యొక్క మనకెవరైతే ఈ బులుగు పార్టీ వాళ్ళు ఉన్నారో మన బ్రెయిన్లోకి ఒక 2-3 పదాలు తోస్తూ ఉంటారు. ఏమంటారంటే, మీ వాడు పూర్తిగా అర్థం చేసుకోకుండా సస్పెండ్ చేస్తాడు, ఇది తప్పు నేరం అని చెప్తారు. తప్పు నేరం అని మా అధ్యక్షుడు భావించిన తర్వాత తీసుకునే నిర్ణయానికి ఏ నిర్ణయం అయినా సరే జన సైనికుల వీర మహిళలు తల దించుకొని ముందుకు వెళతామనే విషయం ఆ బులుగు పార్టీ వారికి తెలియదు అని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి సోదరులారా, మీ అందరికీ ఒక్కటే నా విన్నపం. మీరు చూశారు, రాజకీయాల్లోకి రాకముందు బ్రహ్మాండమైనటువంటి ఒక జీవితం నాకు ఉండేది. 52,000 మంది ఉద్యోగులు, నెలకి 110 కోట్ల వ్యాపారం, హ్యాపీగా సిబ్బంది, వారానికి 5 రోజులు పనిచేసేవాడిని, అది కూడా ఉదయం 2 గంటల, సాయంత్రం 2 గంటలే. ఆధ్యాత్మికంగా ఉండేవాడిని. ఆధ్యాత్మికంగా ఉండి పూజలు, హోమాలు, యజ్ఞాలు, అభిషేకాలు చేసుకొని ఆధ్యాత్మికంగా జీవించేవాడిని. మంచి వ్యవసాయం చేసేవాడిని. మంచి వ్యవసాయం కూడా మామూలు వ్యవసాయం కాదు నేను చేసిన వ్యవసాయం.
వారంలో 2 రోజులు పూర్తిగా వ్యవసాయ పనులు మాత్రమే చేసేవాడిని. వ్యవసాయం చేసి బ్రహ్మాండమైన తోటలు పెంచాను, బ్రహ్మాండమైన పంటలు పండించాను. అలాగే చూస్తే వ్యాపారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 2014లో బెస్ట్ అవార్డు తీసుకున్న వ్యక్తిని నేను. చాలామందికి నేను ఏం చేస్తానో తెలియదు. నాకు కష్టంలో ఉన్నవాడు తప్ప ఎవడో కనిపించడు. డబ్బున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్, లేకపోతే అధికారం ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్, అధికారులతో ఫ్రెండ్షిప్ చేయడం నా చిన్ననాటి నుంచి అలవాట్లేదు. పేదవాడు ఎక్కడున్నాడో, కష్టాల్లో ఉన్నవాడు ఎక్కడున్నాడో, బాధల్లో ఉన్న కుటుంబం ఎక్కడుంది, ఎవరికి సాయం చేస్తే ఇది ఆ సాయం ద్వారా కుటుంబం ఆనందిస్తుంది, అది ఒక పుణ్యం అని చెప్పి భావిస్తూ పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేసుకుంటూ మంచి వ్యాపారం చేసుకుంటూ కోట్ల రూపాయలు గడిస్తూ ఒక భార్య, 2 పిల్లలు, సంసారం, కుటుంబం, హాయిగా దేవస్థానాలు, పొలాలు, ఆవులు అనుకుంటా ఉన్న నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లాడిపోతున్న ప్రజలు చూసి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీని చూశాను. ఎక్కడికి వచ్చేసరికి రాజానగరం నియోజకవర్గంలో దుర్మార్గాలు, దౌర్జన్యాలు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, భూ కబ్జాలు, స్థల కబ్జాలు, క్రికెట్ బ్యాటింగ్లు, ప్యాకెట్ కప్పులు, బెదిరింపులు, రౌడీయిజం, గోడాయిజంతో పెచ్చుమీరిపోయి ప్రజలందరూ అన్యాయం అయిపోతే, మాధవ సేవ చేసిన దానికంటే మానవ సేవ చేస్తే నా ప్రాంత ప్రజలు సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, అభివృద్ధి చెందుతారు, ఆనందిస్తారు. అందువల్ల మనం మానవ సేవ చేద్దాము, మానవ సేవ చెయ్యాలి అని తలంపు వచ్చినప్పుడు జన సైనికులందరూ కూడా మీరు మా పార్టీలోకి వచ్చి సేవ చేయాలని చెప్పి ఒక మాట అడిగితే మళ్ళీ తిరిగి మాట చెప్పకుండా, పదవుల మీద వ్యామోహం లేదు, ఎక్కడో పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలన్న ఆశ లేదు. అప్పటికే నాకున్న పేరే చాలా ఎక్కువని నేను భావించాను. ఆధ్యాత్మిక రంగంలో ఎంతో మంది గౌరవించేవారు, పూజించేవారు, అభిమానించేవారు. వ్యాపార రంగంలో ఎంతో గౌరవ మర్యాదలతో ఉండేవాడిని. డబ్బుకి లోటు లేదు, సంతోషానికి లోటు లేదు. హ్యాపీగా ఉంటున్న రోజుల్లో ప్రజల కష్టాల కోసం చూసి, ప్రజల కష్టాలు, పార్టీ కష్టాలు, ఇక్కడ ఉన్న పరిస్థితులను ఆలోచించి పార్టీలోకి వచ్చాను. ఆ రోజు నేను వచ్చేసరికి నాకు ఏ విధమైన పదవితోని రాలేదు, ఎలాంటి రికమెండేషన్ లేదు. మా బాబులు తాతలు ఎవడో రాజకీయాల్లో లేరు, మా తండ్రులు లేరు, నా తండ్రి రాజకీయాల్లో లేడు, పవన్ కళ్యాణ్ గారి తండ్రి అసలు రాజకీయాల్లో లేరు. ఎవరిదో పేరు చెప్పుకొని నేను పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల్లోకి రాలేదు. కేవలం ప్రజల కోసం వచ్చాం, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. ఆయనకు అద్భుతంగా 100 కోట్ల రూపాయలు పారితోషికంతో ఆయన బ్రహ్మాండమైన సినిమాలు తీసుకుని రాజభోగాలు అనిపించే మహానాయకుడు. అలాంటి మహానాయకుడికి వేళ ఎన్ని ఇబ్బందులు వచ్చినా భార్యను తిట్టించుకొని, తల్లిని తిట్టించుకొని, బిడ్డలను తిట్టించుకొని, ఆయన్ని తిట్టించుకొని కేవలం రాజకీయాలు చేస్తున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, పేద ప్రజల కోసం, పేద ప్రజల కన్నీళ్లు తుడవడం కోసం మాత్రమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే చూస్తే అక్కడ ఉన్నటువంటి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పేదల కోసం, పేదల కన్నీళ్లు తుడవడానికి కోసం వస్తే రాజానగరం నియోజకవర్గంలో అదే బాటలో వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనలో బత్తుల బలరామకృష్ణ కుటుంబం కూడా వచ్చింది. కానీ నాకంటే ముందు 10 ఏళ్ల ముందు మీరందరూ పార్టీలోకి వచ్చారు. నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళను కానీ చూస్తే మీ అందరికంటే కూడా జూనియర్ నేనే. ఎందుకంటే పార్టీ పెట్టిన నాటి నుండి పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో నడుస్తున్నది మీరు, ఆయన జెండా మోసింది మీరు. ఏ రోజైనా కనీసం పెట్రోల్కు డబ్బులు ఉన్నాయా లేవా, లేకపోతే మన పెట్రోల్కి ఎవడైనా డబ్బులు ఇస్తాడా, పక్క పార్టీ వాళ్ళు బిర్యానీ ఇస్తున్నారు, మందు బాటిల్ ఇస్తున్నారు, బీర్ బాటిల్ ఇస్తున్నారు, పెట్రోల్ కొట్టిస్తున్నారు అన్న రోజుని కూడా నీ సొంత డబ్బులతో జెండా కొనుక్కుని, నీ సొంత డబ్బులతో దానికి ఒక చిన్న కర్ర కొనుక్కొని, ఆ కర్రను బైకుకి కట్టుకుని
నీ సొంత డబ్బులతో అమ్మ తిట్టినా నాన్న తిట్టినా చివరికి ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ 100 రూపాయలు సంపాదించుకొని ఇంటి దగ్గర అమ్మ వండిన అన్నం కడుపు నిండా తినేసి 100 రూపాయలతో పెట్రోల్ కొట్టించుకొని పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు మీటింగ్కి వెళ్ళాలి అని అంటే మీ సొంత డబ్బులతో రూపాయి పెట్టి వాటర్ ప్యాకెట్ కొనుక్కున్నారు తప్ప పక్కోడు సారా ప్యాకెట్ ఈనాడు తీసుకున్నటువంటి జన సైనికుడు లేడు, ఏనాడు ఆశించలేదు. అలాగే నేను పార్టీలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఎప్పుడు ఎవ్వరు ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. ఏ రోజు నాకేంటి, నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను, నేను పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నాను అని చెప్పి నాకేంటి అని అడిగిన వ్యక్తి లేడు. తీరా చూస్తే పక్క పార్టీలు వాళ్ళతో పోల్చుకుంటే మన పార్టీలో అందరూ పేదలమే. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, చిరు ఉద్యోగులు చేసుకునేవాళ్ళు, సన్నకారు రైతులు, ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. అయినప్పటికీ దేన్ని ఆశించకుండా పనిచేస్తున్నారు. చాలామంది యువకులు ఉన్నారు, వారు చేస్తున్న చిరుద్యోగాలు సైతం పవన్ కళ్యాణ్ గారి కోసం, రాజానగర్ నియోజకవర్గం గెలవడం కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం ఉద్యోగాలు కూడా లాంగ్ లీవ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు మానేసి వాళ్ళు ఓనర్స్ కానీ ఇవ్వకపోతే లాంగ్ లీవ్లు జాబులు మానేసిన వాళ్ళు ఉన్నారు, పనులు మానేసిన వాళ్ళు ఉన్నారు. చివరికి ఎలక్షన్ టైంలో మామిడి, జీడి మామిడి, నిమ్మ, బత్తాయి తోటలు కొనుక్కుని వ్యాపారం చేసుకునే రైతులు కూడా ఆ తోటలను కూడా కొనుక్కోవడం మానేసి మాకు సమయం సరిపోదేమో, పార్టీ కోసం పనిచేయలేమేమో, పార్టీ కోసం పనిచేయకపోతే మేము తీసుకొచ్చిన బలరామకృష్ణ గెలవరేమో, రేపు పవన్ కళ్యాణ్ గారు గెలవరేమో అని చెప్పి ఒక సందేహంతో వాళ్ళందరూ కూడా అన్నీ మానుకుని నన్ను గెలిపించారు, జనసేన పార్టీని గెలిపించారు, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు. ఎందరో ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోయినటువంటి నాయకులు 100కి 90 మంది ఉన్నారు. అలాగని చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో గత పార్టీలాగా మేము కొండలు తవ్వేస్తాం, చెరువులు తవ్వేస్తాం, భూ కబ్జాలు చేస్తాం, స్థల కబ్జాలు చేస్తాం, సెటిల్మెంట్లు చేస్తాం, ఏదో చేసేసుకుంటామని ఏ రోజు ఎవరో నా దగ్గర రాలేదు. అసలు దేనికి నేను సహకరించననే విషయం కూడా చాలామందికి తెలుసు. పక్కన ఉన్నటువంటి ఈ బులుగు పార్టీ వాళ్ళు ఎంతమంది ఎన్ని ఒత్తిడులు చేసినా ఆకలితో నిజాయితీగా అలా నిలబడ్డారో తప్ప ఈ రోజు కూడా ఎక్కడ ఎలాంటి అక్రమాలకు కానీ, ఎక్కడ ఎలాంటి సెటిల్మెంట్లకు కానీ, ఎలాంటి కబ్జాలకు కానీ పాల్పడకుండా నిజమైనటువంటి ప్రజా సేవకులు మన జన సైనికులు వీర మహిళలను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చూస్తే మనం చాలామందికి చిన్న చిన్న పుల్లలు పెడతారు. కూటమి విడిపోవాల్సినటువంటి చాలా పెద్ద ప్రణాళిక వేసుకొని ఈ యొక్క బులుగు పార్టీ తిరుగుతుంది. మీ అందరికీ పుల్లలు పెడుతుంటారు, దయచేసి ఎవరో నమ్మొద్దు. గతంలో అష్టైశ్వర్యాలతో తూగినటువంటి నా కుటుంబం ఈరోజు చాలా పేదరికంలో ఉంది, అప్పులు పాలైపోయాం. కారు కూడా మాలేడు కారు వాడుతున్నాను, నా కారే ఫైనాన్స్లో పట్టుకెళ్ళిపోయారు. ఇంకా మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. మనందరికీ మంచి రోజులు వస్తాయి. అలాగే కష్టం విషయానికి వస్తే మా కుటుంబం నిరంతరం ప్రజల్లోనే ఉంది. ఎందుకంటే ఎలక్షన్ ముందు మీ అందరికీ మేము మాట ఇచ్చాం, ఖచ్చితంగా జనసేన పార్టీకి చచ్చిపోయే వరకు బత్తల బలరామకృష్ణ అనేవాడు మీకు తోడుగా ఉంటాడని. నేను పదవుల కోసం రాలేదు, నాకు పదవి అనేది ముఖ్యం కాదు, కేవలం నా కమిట్మెంటే నాకు ముఖ్యం. పదవి అనేది ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. అసలు పదవి రాకపోయినా నేనేమి బాధపడేవాడిని కాదు. కానీ ప్రజాసేవ ముఖ్యం, ప్రజలకు ఇచ్చిన మాట ముఖ్యం. రాజానగరం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని తప్పన ముఖ్యం అని చెప్పి భావించాం. కాబట్టి ఎలక్షన్లో నేను చూస్తే మీరు చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు, రోజుకి 6-7 గంటలు మాత్రమే ఎలక్షన్ ముందు పనిచేశాను నేను. కానీ ఈ వేళ చూస్తే 16 గంటలు పనిచేస్తున్నాను.
అందరూ ఎలక్షన్ ముందు ఎక్కువ సమయం పనిచేసి ఎలక్షన్ తర్వాత వాళ్ళు జాలీగా గడుపుతారు. నేను ఎప్పుడైనా గడిచినటువంటి 13 నెలల్లో బలరామకృష్ణ గారు వ్యక్తిగతంగా క్యాంపులో ఉన్నారు, 3 రోజులు సెలవులో ఉన్నారని ఎప్పుడైనా ఎవరైనా గమనించారా? నా జీవితంలో నేను మళ్ళీ ఒక్కసారి గెలిచిన తర్వాత ఏ రోజు వ్యక్తిగత పనులకు వెళ్ళలేదు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరు కాలేదు, వ్యవసాయాలు ఏమైపోతుందో చూడలేదు. వెళ్ళి నా పొలాల్లోకి వెళ్ళి మీరు చూడండి, నా పంటలు ఎండిపోయినాయి, తోటలన్నీ కూడా ఎండిపోయినాయి. అయినా సరే భరిస్తున్నాను. నాకు ఆధ్యాత్మికంగా 54 గుళ్ళు నిర్మించాను, ఒక్కరోజు కూడా గుడిని పరిశీలించడానికి సమయం లేదు. అలాగే చూస్తే నిరంతరం ఎప్పుడు కూడా ప్రజల్లోకి ఉంటే ఇంటి దగ్గర ఉన్నాం, లేకపోతే ఆఫీసులో ఉన్నాం, లేదా నియోజకవర్గంలో ఉన్నాం. తప్పితే అమరావతిలో ఉన్నాను తప్ప వ్యక్తిగతమైన పనులు లేవు. రాత్రి జాలమూడి నుంచి 1 గంటకి ఒక మహిళ కాల్ చేసి కరెంటు లేక దోమలు కొడుతున్నాయి, మేము బాధపడుతున్నామని అంటే అప్పుడు కూడా 1 గంట సమయంలో ఆ ఫోన్ లిఫ్ట్ చేసి సంబంధిత అధికారులందరితో మాట్లాడి 2వ బదులు కాడ కరెంట్ ఇప్పించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఎమ్మెల్యే నేను. మీరు కావాలంటే అడగండి, రాత్రి ఫోన్ చేసిన వాళ్ళని అడగండి. జాలిముడి గ్రామం, సీతానగరం మండలం. అంటే ఒక మహిళకి గుర్తొచ్చింది, మా అన్న బలరామకృష్ణ ఉన్నాడు, ఎమ్మెల్యేగా కాకుండా కష్టం చెప్తే వింటాడని ఆ మహిళకి గుర్తు రావడమే నాకు సంతోషంగా భావించాను. నేను భావించి అర్ధరాత్రి ఆ సమస్యను పరిష్కరించి. అలాగే చూస్తే ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ ఆపద వచ్చి మరణిస్తున్నా, ఈరోజు కూడా మన అప్పుల్లో ఉన్న, ఆస్తులు అమ్ముకున్న మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. 30 ఎకరాల పైన అమ్మేసాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. ఇళ్ళు ఒళ్ళు అన్ని తాకట్లు పెట్టుకుంటే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎక్కడ ఏ కష్టం వచ్చినా అప్పు చేసైనా సరే ఆ ఇంటికి వెళ్ళి ₹1,00,000 సాయం ఇచ్చే వరకు మనసు అంగీకరించట్లేదు. ఎందుకోసం అనంటే ఆ రోజు కమిట్మెంట్ ఉన్నాం. అలాగే చూస్తే మనం ఇలా చెప్పుకుంటూ పోతే మనం చాలా కష్టాల్లో ఉన్నప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్ సాధనలో మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే చూస్తే నా శ్రీమతి బత్తల వెంకటలక్ష్మి గారు, నాకు చాలా బాధ వేస్తుంది ఆవిడ చూస్తే. 25 ఏళ్ల కాలం పాటు గృహిణిగా ఉంది ఆవిడ. అసలు ఈ బయట ప్రపంచానికి ఆవిడ తెలియదు. గుడిలో కార్యక్రమాలకు వెళ్ళేది, తప్పితే ఇంట్లో ఉండేది. అలాంటి వ్యక్తి రాజకీయాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని పార్టీలోకి వచ్చాము, ప్రజలందరికీ మనం మాట ఇస్తున్నాము, ఈ మాటను నిలబెట్టుకోవాలని చెప్పి నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఎలక్షన్లో ఓట్లు అడిగి ప్రతి ఒక్కరిని కూడా ఓటేయండి అమ్మా, మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పాము. ఆ మాట నిలబెట్టుకోకుండా ఎక్కడైనా ఏ రోజైనా పొరపాటు జరుగుద్దేమో అని చెప్పి తనకి సర్జరీ అయితే కూడా ఒక్కరోజు కూడా ఇంట్లో లేదా. సర్జరీ అయిన వారం 10 రోజుల్లోనే ఏవైనా పర్వాలేదని చెప్పి తిరిగేయడం మొదలుపెట్టింది. ఎప్పటికి కూడా తన ఆరోగ్యం కుదురుపడలేదు. ఈ రోజుకి కానీ చూసినట్లయితే 22 కేజీలు బరువు తగ్గిపోయింది ఆవిడ. అయినప్పటికి కూడా ఏ రోజు విడిచిపెట్టకుండా ప్రతిరోజు కూడా ప్రజల్లోనే ఉంటుంది ఆవిడ. ఏదో రాబోయే రోజుల్లో రాజకీయం శాసించేయాలని కాదు, ప్రజాసేవ కోసం ఇచ్చిన మాట ఎక్కడైనా మిస్ అవుద్దేమో అని చెప్పేసి భయపడుతూ తిరగొద్ది. గతంలో మనం చూసినట్లయితే ఇక్కడ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు ఏమైనా వస్తే నెలకు 4-5 వస్తాయి. వాళ్ళందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర చేతులు కట్టుకొని ఉదయం వెళ్ళి మధ్యాహ్నం దాకా నిలబడితే ఆ రోజు చెక్కులు ఇచ్చేవారు. అలాంటిది ఈవేళ మనం చూస్తే 427 కుటుంబాలకి మనం 3,80,00,000 రూపాయలని ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చాం. ప్రతి ఇంటికి వెళ్ళి స్వయంగా పలకరించి ఓదార్చి, అమ్మా ముఖ్యమంత్రి గారు నీ యొక్క కష్టాన్ని, నువ్వు ఖర్చు పెట్టుకున్న దాన్ని నువ్వు భరించలేని యొక్క నీ సొంత డబ్బులు అప్పు చేసి నువ్వు చిన్న వైద్యం చేసుకున్నావు కాబట్టి ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ఈ చెక్ తీసుకొచ్చాను, ఈ చెక్ నీ దగ్గర పెట్టుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్పి ధైర్యం చెప్పడానికి ప్రతి కుటుంబంలోని ప్రతి ఇంటికి వెళ్తుంది ఆవిడ. చివరికి ఆవిడికి మొదట మనవరాలు అని అంటే
మన వరాలు అని అంటారు సంస్కృతంలో. అంటే మనకు దొరికినటువంటి వరాలు, సొంత కూతుర్ని ఎవరు అనుకోరు, కానీ మనవరాలు అనేసరికి మనకు పుట్టినటువంటి మన ఇంటికి వచ్చినటువంటి వరాలు. ఆ మనవరాల విషయంలో కూడా ఆవిడ ఏ రోజు కూర్చోలేదు. పొద్దునెళ్ళి మనవరాలని, ఆ కూతుర్ని హాస్పిటల్లో ఉన్నదాన్ని చూసుకోవడం, మళ్ళీ తిరిగి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళిపోవడం. ఆవిడ అనిపిస్తుంది, ఆవిడకి నిజంగా ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు అనిపించింది, ఈవిడికి ఇంత అనుభవం ఎలా వచ్చింది, ఈ మాటలు ఎలా వచ్చినాయి అని చెప్పి ఆవిడ మాట్లాడుతాను. నిజంగా యథార్థమైన విషయం ఏంటంటే ఆవిడ ఏం మాట్లాడుతా కూడా నాకు తెలియదు, మేము అసలు దాని గురించి మాట్లాడుకోము. కానీ అంత బ్రహ్మాండంగా మాట్లాడిన తర్వాత నేను పక్కనున్న డిఎస్పీ గారికి చెప్పాను, సరే ఇంకా నేను దిగి వెళ్ళిపోతాను, ఇంకా ఆవిడ నాయకురాలు మనకు వచ్చింది, జనసేనకి ఇంకా లోటు లేదు ఇక్కడ రాజానగరానికి. నాకంటే కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి, జన సైనికులకి కూడా మంచి రథసారథి దొరికింది. నా అవసరం లేదు సార్, నేను వెళ్ళి వ్యవసాయం వ్యాపారం చేసుకోవచ్చు ఇంకా అని చెప్పి పక్కన డిఎస్పీ గారు చెప్తున్నాను నేను. ఎందుకంటే అంత పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ. అలాగే మనం చూసుకున్నట్లయితే మన పార్టీ కొంచెం ఈ మధ్య మన కొంతమంది కార్యకర్తల కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. అంటే మేము పరిగెడుతున్న పరుగులు, ఉరుకులు, ఈ మెరుపులతో వేగంగా పరిగెట్టి ఏదో పాండవుల్లో ఆఖరును పుట్టినటువంటి నకుల సహాదేవులు చినుకు మధ్యలో ఆయన గుర్రపు స్వారీ చేసేవారట. అంతలా పరిగెడుతూ అసలు ఒక్కొక్కసారి ఊపిరి పీల్చుకుంటున్నామా లేదా అనే విషయాన్ని కూడా గమనించకుండా ఉన్నంత బిజీ యొక్క ప్రజల కోసం పనిచేస్తున్నాం బిజీ లైఫ్లో. ఎలక్షన్ ముందు ఫోటో నుంచి ఇప్పుడు ఈ ఫోటో చూడండి. నా వరకు నేను మొన్న చెక్ చేసుకుంటే నేనే 9 కేజీలు తగ్గిపోయాను. నేను ఆవిడ ఇంకా సర్జరీ చేసుకుని తిండి లేక తగ్గిపోయింది. నేను ఎందుకు తగ్గిపోతాను నాకు అర్థం కావట్లేదు. అప్పుడు అనిపించింది, ఆరోగ్యం వెళుతుంది అయితేనే అని చెప్పి. కేవలం ప్రజల కోసం చేస్తున్నాం, జన సైనికుల కోసం చేస్తున్నాం, రాజానగర నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్నాం. అలాగే మన వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఇందాక మాట్లాడారు, చరిత్రలో నిలిచిపోయేది రాజానగరం 2024-29 రాసి పెట్టుకోండి. అభివృద్ధికి ల్యాండ్ మార్క్. గడిచిన 75 సంవత్సరాల్లో జరగలేదు, రాబోయే 25 ఏళ్లలో కూడా జరగదు. అంత అభివృద్ధిని 24-29 మధ్యలో మీ అందరి యొక్క సోదరుడు, మీతోటి జన సైనికుడు బత్తుల బలరామకృష్ణ అనేవాడు అభివృద్ధి చేస్తాడని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. నేను ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక జన సైనికుడిగా మాత్రం జీవితకాలం మీ అందరిలోనే స్థిరస్థాయిగా ఉండడం కోసం, మన కుటుంబాలు భావితరాల భవిష్యత్తు కోసం ఆకర్షించి వచ్చాను. మన రాబోయే బిడ్డలందరూ కూడా 25 ఏళ్ళు మంచి అభివృద్ధిని చూడబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అలాగే సంస్థాగతంగా పార్టీని కూడా మనం ముందు తీసుకెళ్లాలనుకుంటున్నాం. గ్రామ కమిటీలు, కొన్ని గ్రామ కమిటీలు వేసాము, ఆ టైంలో ఎలక్షన్ల ముందు, తర్వాత వదిలేసాం. ఈ యొక్క 25వ తేదీ తర్వాత శ్రావణ మాసం వస్తుంది, శూన్య మాసం, మోడం అన్నీ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ శ్రావణ మాసం 25-26లో మొదలవుతుంది. అన్ని చోట్ల ప్రతి గ్రామంలో కూడా మంచి ఉత్సవంతో గ్రామ కమిటీ చేద్దాం. అలాగే గ్రామ కమిటీ వేయడం అని అంటే గతంలో జెండా పట్టుకోవడానికి, కబుర్లు చెప్పడానికే గ్రామ కమిటీ ఉపయోగపడింది. ఈసారి గ్రామ కమిటీ పంచాయతీలోని, సచివాలయాల్లోని, ఆర్ఎస్కేల్లోని గ్రామంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి చూడడానికి పూర్తి స్థాయిలో వాళ్ళకి అధికారం ఇస్తాం. స్థానిక అధికారులందరూ కూడా మనం ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రభుత్వ రూల్ ప్రకారం ఉన్న పనులన్నీ మా యొక్క పార్టీ ప్రెసిడెంట్, గ్రామ కమిటీ వచ్చిందంటే ఖచ్చితంగా చేయాలని ఆర్డర్లు జారీ చేస్తాం. దాని ప్రకారం గ్రామాల్లో వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. అలాగే చూస్తే మనం మండల కమిటీలు కూడా వేస్తాం. మళ్ళీ ఈ మండల కమిటీ మండలంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఏ అవసరం వచ్చినా ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్, ఎంఈఓ ఆఫీస్, ఏ ఆఫీస్ అయినా సరే, డోక్రా లేకపోతే ఎంజీఎన్ఆర్జీఎస్ అన్ని రకాల ఆఫీసులు వాళ్ళు కూడా మండల కమిటీ ఆధ్వర్యంలో పనిచేసే విధంగా న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన ప్రభుత్వ రూల్ ప్రకారం చేసే పనులన్నీ తక్షణం చెయ్యాలి అనే ఆదేశాలు జారీ చేస్తాం. అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక కోర్ కమిటీ వేస్తాం.
ప్రతి ఒక్క మండలం నుండి ఒక 25-30 మందిని తీసుకొని నియోజకవర్గ స్థాయి ఒక కోర్ కమిటీ వేసుకుందాం. ఆ కోర్ కమిటీ ద్వారా పూర్తి పరిపాలన అనే దాన్ని సక్రమంగా జరిగే విధంగా మనం ఏర్పాట్లు చేసుకుందాం. ఎందుకంటే చిన్న పని ఉన్నా పెద్ద పని ఉన్నా, చిన్న ఫోనైనా పెద్ద ఫోనైనా కానీ నా దగ్గరికే రావాల్సి వస్తుంది. మీ గ్రామాల్లో ఉన్న సమస్యలు గ్రామ నాయకులే సరిచేయాలి. మీ గ్రామ నాయకులే అన్ని చక్కబెట్టుకోవాలి. మీ యొక్క గ్రామంలో ఉన్న ప్రజల సమస్యలన్నీ కూడా మీరే తీర్చే రోజు రావాలి. సంవత్సరం గడిచిపోయింది, ప్రొఫెషనల్ పీరియడ్ అయిపోయింది, మనకు అనుభవం వచ్చేసింది. ఇంకా జూనియర్లు కాదు, అందరూ సీనియర్లే ఇప్పుడు. కాబట్టి అలాగే మండల స్థాయి లీడర్స్ ఎవరు లీడరో కాదో కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరికి చెయ్యాలి ఎవరికి చేయకూడదని తెలియక ఆఫీసర్స్లో కూడా ఆందోళన ఉంది. ఎవరి నాయకుడు కాదో తెలియట్లేదు వాళ్ళకి. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక కమిటీ ఫామ్ చేసామో ఆ కమిటీలో వాళ్ళు హోదాలో వెళ్ళి అక్కడ ప్రశ్నిస్తారు, ప్రజలకు పని చేపిస్తారు, సేవలు అందిస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. అలాగే సమర్థులైనటువంటి వాళ్ళని కూడా జిల్లా స్థాయి కమిటీ, రాష్ట్ర స్థాయి కమిటీలో కూడా మెంబర్లుగా కూడా మనం వేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ కమిటీలన్నీ కూడా రాబోయేది ఆగస్టు నెల పూర్తయ్యేసరికల్లా 83 గ్రామాల్లో కూడా మన కమిటీలు వేసుకొని, మండల స్థాయిలో కూడా మండల కమిటీలు వేసుకొని, అలాగే కోర్ కమిటీ కూడా వేసుకుని కంప్లీట్ చేసి ఒక మంచి సుపరిపాలన ప్రజలకు అందిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు రాబోయేది మళ్ళీ పంచాయతీ లెవెల్ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీల ఎలక్షన్లు, అలాగే చూస్తే ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీపీ ఎలక్షన్లు ఉన్నాయి, జడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్లో అందరూ కూడా మన వాళ్ళు పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎప్పటి నుంచి కూడా స్పీడ్గా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. చాలామంది అపోహ ఉంది, చాలా రోజులు ఉంది కదా అని. మనల్ని మనమే ఉదాహరణగా తీసుకోవాలి. ఎలక్షన్లకి 2 ఏళ్ళ ముందు యుద్ధం మొదలు పెట్టాం. పనికిమాలి సన్నాసులు గాళ్ళు 100ల మీద కేసులు కట్టారు, 100 రకాలుగా వ్యాపార సంస్థలను ఇబ్బంది పెట్టారు, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు, దొంగలు అన్నారు, చెడ్డోళ్ళు అన్నారు, తాగుబోతులు అన్నారు, తిరుగుబోతులు అన్నారు. ఆ యొక్క వాళ్ళ యొక్క పెట్టినటువంటి మాటలే మనకు ఆశీస్సులుగా మారినాయి. వాళ్ళ విరిచినటువంటి రాయిలు మనకి పువ్వులుగా మారి మనకు తగిలి ప్రజల ఓటర్ల రూపంలో ఆశీర్వచనాలు వచ్చాయి. కాబట్టి ఈ రోజు నుంచి మీరందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడుకి వస్తే ప్రజల్లో తొందరగా మీలో నుంచి మంచిని గ్రహించలేరు. అలాగే కొన్ని చోట్ల కొంతమంది గ్రామాల్లో ఆ పక్కకి ఈ పక్కకి జంపింగులు చేసి చూస్తున్నారు. ఒకసారి వేరే పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఇంకోసారి ఇంకో పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పటికైనా చూడండి, మన కుటుంబం అంటే జనసేన పార్టీ. జనసేన పార్టీ కుటుంబ సభ్యులు జనసేన పార్టీకి మాత్రమే సపోర్ట్ చేసుకోవాలి. కూటములు అన్ని పార్టీలకి మనం సపోర్ట్ చేయొచ్చు, కానీ జన సైనికుడు అనేవాడు మాత్రం జనసేన పార్టీకి సపోర్ట్ చేసుకోవాలి తప్ప వేరే పార్టీ కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని బలహీనపరిచి రేపొద్దున పంచాయతీల్లో సర్పంచ్గా వాళ్ళు గెలవాలని ఇప్పటి నుంచి పన్నాగంతో ఉన్నారు చాలామంది. రేపు ఎంపీటీసీ ఎలక్షన్లో ఎప్పటి నుంచి మిమ్మల్ని విభజించి పాలించి బ్రిటిష్ పరిపాలనలాగా చేసి మిమ్మల్ని విభజించి ఆళ్ళ గెలవడం కోసం ఎత్తులతో ఉన్నారు. గమనించండి, దయచేసి అందరూ కూడా గమనించుకోండి. ఒక అడుగు తగ్గినా పర్వాలేదు, కానీ మనం గెలవాలి, మనమే గెలవాలి. మనం గెలుస్తున్నాం. మీకు ఎలాంటి దమ్ము సపోర్టు కావాలంటే అవసరమైతే ఉన్న ఆస్తి కూడా, మా పిల్లల ఆస్తి కూడా అమ్మేస్తాను, కానీ మిమ్మల్ని గెలిపిస్తాను. నేను నా ఆస్తి అమ్మేశాను, నా బిడ్డల ఆస్తి అయినా అమ్మేస్తాను, కానీ నా బిడ్డల నోటి దగ్గరైనా కొడతారు, కానీ మిమ్మల్ని మాత్రం గెలిపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అలాగే ఈ యొక్క కొంతమంది పుట్టుకతోనే దుర్మార్గపు దుష్టుల జీవితాలతో పుట్టినటువంటి కొంతమంది నాయకులు ఉంటారు. వాళ్ళ దరిద్రులు ఏదేదో మాట్లాడతారు. దయచేసి ఎవరు పట్టించుకోక్కర్లేదు. ఎందుకంటే మా ఊర్లో బొమ్మల లంకన్ అని ఒకడు ఉండేవాడు నా చిన్నప్పుడు.
అతను మానసిక వికలాంగుడు. అతను 200 ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతుని కూడా నీ బతికేమన్నది నువ్వు పోరా అంటుండేవాడు. వీడు బతికేం పోందిరా అంటుండేవాడు. రెండు బాబుడిగా కొలిచే రోజుల్లో ఈ వ్యక్తి మతి స్థిమ్ముతో లేక ఆడికేం లేదు పోరా అడిగి అంటుండేవాడు. ఇలాగ మాట్లాడే ఈ దద్దమ్మగాడి గురించి మనం ఎందుకు సమయం వేస్ట్ చేసుకోవడం? మనకు అద్భుతమైనటువంటిది ఉంది. వాడికి ఎవరో చెప్పారు ఏదో కాళ్ళతో తన్నారు ఏళ్ళతో తన్నారు అని చెప్పి. ఆడవాళ్ళు వాడిపోయిన పూలతో కూడా విసిరితే కూడా పోయే మనిషి కోసం మనం ఎందుకు మాట్లాడతాం? మన వీర మహిళలు పువ్వులు పెట్టుకుంటారు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, చాలా అందంగా పెడతారు వాళ్ళు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అదంతా నలిగిపోయి ఉంటాయి, టక్మంది తీసి దూరంగా విసిరేస్తారు పెంట మీద. అలా విసిరేసినటువంటి రాజానగరం నియోజకవర్గంలో ఒక నాయకుడి గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. ఇందాక డిఎస్పీ గారు చెప్పారు, ఆయన ఆ డిఎస్పీ గారికి చెప్పడం కూడా చిన్న పొరపాటులోనే ఆయన గుర్తులేదో తెలియదు, కానీ ఆయన అబద్ధం చెప్పారని భావిస్తున్నాను సరదాగా చూస్తే. ఆ వేళ మంచినీళ్ళ కోసం ధర్నా చేస్తే 33 మంది మీద కేసు పెట్టారు. ఆయన మర్చిపోలేదు ఎవరు, 33 మంది మీద కేసు పెట్టారు. అలాగే ఒకటి బోలా రాంబాబు అని చెప్పి కోటికేశ్వరంలో ఒక దళితుడు చనిపోతే దళితుడు తరపున పోరాడాం మనం. పోరాడితే ఇదే రాజానగరం స్టేషన్లో కూర్చోబెట్టి లోపల కూర్చోబెట్టి ఇదే డిఎస్పీ గారు భోజనం తెప్పించి పెట్టించారు. అది మాత్రం చేశారు, కానీ డ్యూటీ మాత్రం మర్చిపోలేదు ఆయన. ఆనాడు ఆయనకు ఉన్నటువంటి డ్యూటీ నిబద్ధతతో చేస్తూ 33 మంది మీద కేసు పెట్టారు. అందులో చాలామంది ఉన్నారు, అందులో బత్తల వెంకటలక్ష్మి గారు కూడా ఉన్నారు. ఆ 33 మందిని అక్కడ కోరుకొండలో కేసు కడితే ఇక్కడ రాజానగరంలో 1500 మంది ఆ రోజు జన సైనికులు వీర మహిళలు సీతానగరం నుంచి కూడా వచ్చి కూడా ధర్నా చేశారు. కానీ ఆ రోజు బోలా రాంబాబు కుటుంబానికి మనం ₹1,00,000 ఆర్థిక సాయం చేసాం. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా మన డబ్బులు వసూలు చేసి ఇచ్చాం. కానీ మన ప్రభుత్వం దగ్గరకు వచ్చేసరికి పొరపాటున ఒక వీధిలో ఒక వాటర్ నీళ్లు సరిగా రాక ఈ యొక్క RWS వాళ్ళు చిన్న గొయ్యి తీశారు, పంచాయతీ సిబ్బంది. అందులోకి ఆ గోతులోకి డ్రైనేజ్ వాటర్ వచ్చింది. ప్రమాదవశాత్తు చిన్న బాలుడు అక్కడికి వెళ్ళి బహిర్భూమికానికి వెళ్ళి పాపం అక్కడికి వెళ్ళి చూసుకోకుండా గమనించక అతను బహిర్భూమికి వెళ్ళి అది కడుక్కుందామని చెప్పి నీటిలో చెయ్యి పెట్టబోతే కాలు జారి అందులో పడిపోయాడు. దురదృష్టవశాత్తు చనిపోయాడు. ఆ చనిపోతే ఆ విషయం తెలిస్తే స్థానిక నాయకుల ద్వారా ఆ గ్రామానికి వెళ్ళి మళ్ళీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడ ఉన్నారు. బాగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, చాలా పేదరికంతో ఉన్నారు. ఏం చేయాలో తెలియదు. అక్కడ నుంచున్న పడంగా వాళ్ళ ఖర్చు కూడా డబ్బులు లేవు. వాళ్ళ బుడగలో పూసలు అమ్ముకొని జీవించే కుటుంబాలు 800 కుటుంబాలు ఉంటాయి. తక్షణం అక్కడ కూర్చొని నేను అమరావతి వెళ్ళాను. అమరావతి నుంచి అర్జెంటుగా వస్తే పేపర్ మిల్ ఏదో యూనియన్ మీటింగ్ ఉందంటే రాజమండ్రి మన కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ జరుగుతుంది. కలెక్టర్ గారు మంత్రి గారు ఉన్నారు. మన కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకుని అక్కడికి వెళ్ళాను. అక్కడ ఎవడో అందుబాటులో ఉన్నవాడు ₹1,00,000 అప్పు కావాలి తర్వాత ఇస్తానంటే పాపం ₹1,00,000 తెప్పించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం మనం. ఆ ఒక్క ఆదుకోవడమే కాదు, మనం ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు దృష్టిలో పెడితే కలెక్టర్ గారు నేను ముఖ్యమంత్రి వారి కార్యాలయంతో మాట్లాడి ₹5,00,000 నష్టపరిహారం ఒక ఇంటి స్థలం మనం ఇప్పించాం ఆ ఇంటికి. ఇప్పుడు ఆ రోజున పోరాటాలు చేసి బోలా రాంబాబు కుటుంబాన్ని ఆదుకుంటే ఈరోజు కష్టపడి కుటుంబాన్ని ఆదుకుంటున్నాం మనం. మన చరిత్ర, మన రాజకీయం, మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజాసేవ కేవలం ప్రజల కొరకు, పేదవాడి కంటి తుడుపు కోసం, పేదవాడి కన్నీళ్లు పెట్టకుండా ఉండడం కోసం, పేదవాడిని అభివృద్ధి చేయడం కోసం. దయచేసి అందరూ ఆలోచించండి. కొన్నిసార్లు నాకు కొంచెం కోపం ఎక్కువ, అలాగే పెద్ద మనసు కూడా. చాలామంది కుర్రోళ్ళే మన జన సైనికులు అవ్వనివ్వండి, రాజుగారు నా శరీరంలో ఒక గుండె లాంటోడు వేగిచెట్టు రాజుగారు. ఆయన్ని కూడా ఒక్కోసారి కేకలేసి మాట్లాడుకో అని అంటాం.
కానీ అది ప్రేమపూర్వకంగా నా మనిషి, నా శరీరంలో నాకున్నటువంటి 5 అంగాల్లో ఒక అంగం లాంటి వాడు అని చెప్పి భావించి నా తమ్ముడు లాంటివాడు లేకపోతే నా బిడ్డ లాంటివాడు అని చెప్పి అంటాను తప్ప అతని మీద శత్రువు అని కాదు. అతను లేకుండా 5 నిమిషాలు ఉండలేను. లేకపోతే ఒక దొరను తిడతాను, రోజు ఉంటాడు మా దొరబాబు గారు అంటాను, రోజు పక్కనే పొరపాటే పోరా బయటికి అని అంటాం. కానీ అది శత్రుత్వం కాదు. వాళ్ళకి నా మనసు తెలుసు. బయటోడు పొల్లలు పెట్టాలని చూస్తారు. లేకపోతే ఇంకో రోజు కిమిడి శ్రీరామ్ గారిని అంటాను, ఓ రోజు ముక్కా రాంబాబుని అంటాను. ఎదురుకుండా వస్తాడు ముక్కా రాంబాబు గారు. పార్టీ కోసం అమ్మాయి రాలేదనుకుంటాను, మా ఇంట్లో సొంత బిడ్డలాగా ఉండి మాతో పాటు మా ఆవిడతో పాటు తిరిగింది. ఎంత అలా తిరిగిందంటే వాళ్ళ పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చి మా అమ్మ రాలేదు ఆకలేస్తుంది ఎలాగని వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు కూడా ముక్కా రాంబాబు భార్య తిరిగింది. అలాంటి పిల్ల కూడా, అలాంటి రాంబాబు కూడా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు పార్టీకి. అతని సొంత కారు కూడా అతని సొంతంగా స్టిక్కర్లు వేయించేసుకుని ఆ కారు వేసుకుని తిరిగేవాడు ఊర్లంట ప్రచారం కోసం. డబ్బు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, అక్రమంగా సంపాదించినటువంటి అవకాశాలు తీసుకోకపోవచ్చు, చేస్తున్న ఉద్యోగం కూడా మానేశాడు. మొన్న ఈ మధ్య వచ్చాడు అబ్బాయి కూడా నా దగ్గరికి, ఇంట్లో గడవట్లేదని మెసేజ్ పెట్టాడు, ఇంట్లో గడవట్లేదండి, ఉద్యోగం జాయిన్ అవుతాను, మా భార్య కూడా ఇబ్బంది పడుతుంది ఇంట్లోనే అని. అంటే మంచి రోజులు వస్తాయి రాంబాబు గారు, కంగారు పడకండి. సరే ఉద్యోగం చేయడం నేను కూడా ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటున్నాను, మీరు కూడా చేసుకోండి, రాబోయే రోజుల్లో పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి పేదరికాలు చాలామందికి ఉన్నాయి. కానీ ఒకసారి వాళ్ళు తిడతాను, కానీ వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటాను. నా శరీరంలో బ్లడ్ లేకపోతే నేనేమైపోతానో అలాగే ఈ జన సైనికులు లేకపోతే కూడా నేను అంతే నిర్వీర్యం అయిపోతాను నేను. అలాగే చూస్తే అతని కష్టానికి ప్రతిఫలం కూడా అందాలని చెప్పి బీసీ కోటాలో మనకు మార్కెట్ యార్డ్ చైర్మన్ వస్తే అతనికి ఇస్తానని చెప్పి అనౌన్స్ చేసాం. ఈలోపు కూటమిలో భాగంగా చివరి వరకు మనకని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత కూడా పేరు పంపించాం. అన్నీ అయిపోయిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ ఎంపీ లేదు, ఎమ్మెల్యే లేదని పట్టుబడితే ఆ విషయం బాధ అనిపించినప్పటికి కూడా వాళ్ళు తీసుకుంటున్నారంటే సరే మంచిదిద్దామని అనుకున్నాను నేను. నాదెండ్ల మనోహర్ గారి దగ్గరికి ఓ రోజు నేను, వేగజట్ రాజు గారు, దొర ఒకసారి వెళ్ళాం. కూడా రాంబాబు గారు కూడా వచ్చాడు. ఆ రాంబాబు వచ్చినప్పుడు సరే ఈయన ముక్కా రాంబాబు బీసీ కమ్యూనిటీ పార్టీకి చాలా కష్టపడ్డాడు, మీరు బీసీకి మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నారు, ఇతని డీటెయిల్సే ఇచ్చాను సార్, ఇతని భార్య, వాళ్ళ భార్య కూడా బాగా కష్టపడింది సార్ పార్టీ కోసం. అలాంటి పరిస్థితుల్లో ఈ పోస్ట్ అనౌన్స్ చేశాము, కానీ మళ్ళీ ఇప్పుడు ఇవ్వలేకపోయామని అంటే అవును కదా మొన్న నేనే చెప్పాను, కానీ టీడీపీ వాళ్ళు గట్టిగా పట్టెట్టారు, ఒక మంచి పోస్ట్ మనం ఇద్దామని చెప్పేసి రాంబాబునే పిలిచి కౌగిలించుకుని ఆ రోజుని రాంబాబుకి చెప్పినటువంటి పరిస్థితి నాదెండ్ల మనోహర్ గారిదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. గుర్తుందా మీకు? అలాగే కోరుకొండ మండలంలో రేపు రాబోయే రోజుల్లో 2 మంచి పదవులు మన నియోజకవర్గ స్థాయిలో వస్తున్నాయి. ఆ రాంబాబుకి కానీ రాంబాబు భార్యకి కానీ ఖచ్చితంగా ఆ బీసీ కోటల పదవి వాళ్ళకి అలంకరించని ఉంది అని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కావచ్చు, లేదా ఆత్మ కమిటీ చైర్మన్ కావచ్చు, ముక్కా రాంబాబు ఇంటికాడ 2 బోర్డుల్లో ఒక బోర్డు ఖచ్చితంగా ఉంటుందని ఈరోజు మీ అందరి ముందు ఆత్మీయ సభలో అనౌన్స్ చేస్తున్నాను నేను. అలాగే చాలామంది ఉన్నారు, ఒక్కరి గురించి కాదు, పార్టీ కోసం చాలామంది అరిగిపోయారు. నా ఎదురుకుండా ఉన్నట్టు పద్మ గారు ఉన్నారు. నిజానికి ఆవిడ ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రారు, ఆవిడంతా సంసార జీవితం, పిల్లలు. కానీ ఎలక్షన్లో ఆవిడ క్యాంపెయినింగ్ నా సర్వే టీం చెప్తుంటే చాలా బాధ వేసేది. ఆవిడ ఒక్కతే ఆ ఊర్లో ఉన్నటువంటి జన సైనికులు వచ్చినా రాకపోయినా ఆ యొక్క పాంప్లెట్ మ్యాండేట్ పెట్టుకొని ఈ యొక్క గుర్తుకు ఓటేయండి, బలరామకృష్ణ గారు బాగా పనిచేసి పెడతారని చెప్పి ఆ మహాతల్లి చెప్పడం జరిగింది. ఇలాంటి వాళ్ళు చాలామంది పనిచేశారు. ఆ యొక్క శివరాము గారు
శివరామ్ గారి గురించి చెప్పడానికి నా దగ్గర పెద్ద స్టోరీ ఏం లేదు, కానీ ఆయన స్టోరీ అందరికీ తెలిసిద్దే. శివరామ్ గారి చిన్న కూతురు ఉంది, అది మా లీడర్. అది ఎవడైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాష్ట్రం అంతా తిరిగి ఒకరిని వేసేద్దామని చెప్పి రాజానగరం నియోజకవర్గంలో తిరిగారో అలాంటి వ్యక్తిని ఎదుర్కొన్నటువంటి ఏకైక లీడరు శివరామ్ గారి చిన్నమ్మాయి. దాని వీడియోలు చూస్తే అది పుట్టది అంతా కలిసి 6 years కూడా ఉండవు. అంటే నేననేది ఏదో ఎగ్జాంపుల్ చెప్పానని కాదు, చాలామంది చాలా కష్టాలు పడ్డారు, కేసులు భరించాం, గొడవలు భరించాం. నా దగ్గర నుంచి మొదలుపెట్టి చివరి కార్యకర్త దాకా ఆ రోజు అన్ని క్షోభలే మనకి. తల్లిదండ్రులు పెన్షన్ తీసేస్తాం, ఇళ్ల స్థలాలు తీసేస్తాం, లేకపోతే పథకాలు కట్ చేసేస్తాం. ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా నా వెంట నడిచారు. జనసేన పార్టీ వెంట నడిచారు. జనసేన పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచారు. మీరు రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయబోతున్నాం. ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటిది. నేను ఆ రోజే చెప్పాను, సీటు నాకు కాదు, ఎమ్మెల్యే నేను అవ్వాలన్న కోరిక లేదు. కోరిక, ఈ యొక్క సంకల్పం, రాజకీయంలో రాజాని ఓడించాలన్న సంకల్పం నా భార్య బత్తల వెంకటలక్ష్మిది. కానీ టికెట్ సమయం వచ్చేసరికి ఈసారికి బత్తల బలరామకృష్ణ అనేవాడు నిలబడితేనే కార్యకర్తలకంతా కూడా మంచి శిక్షణ వస్తుంది. అందరూ లీడర్లుగా మారుతారు. లీడర్లుగా మారి ప్రతి గ్రామంలోని ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక ఎంపీటీసీ ఉంటాడు, మండలంలో ఒక ఎంపీపీ ఉంటాడు, జడ్పీటీసీ ఉంటాడు. పార్టీ బలోపేతం అవుతుంది. ట్రాక్ మీదకి ఎక్కాలనంటే మనకు తప్పదు అని చెప్పేసి మన నాయకుడు చెప్పిన మాటలు శిరోధార్యంగా తీసుకొని ఆయన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వర్క్ చేస్తుంటే ఈవేళ నేను బత్తల వెంకటలక్ష్మి గారు ఆశయ సాధనలో కూడా నేను కలిపి వర్క్ చేస్తున్నానని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. నేను నాకు పదవుల మీద ఆకాంక్ష లేదు. సన్యాసం తీసుకుందాము, ఆధ్యాత్మిక సన్యాసం. కొంతమంది పోరంబోకులు చెప్పే సన్యాసం కాదండోయ్, ఆధ్యాత్మిక సన్యాసం తీసుకుని దైవ సేవ చేద్దాం అనుకున్నాను. నేను నా భార్య సంకల్పం పట్టుదల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ఎప్పటికీ ఒక్కటే చివరి మాట ఒకటే చెప్తున్నాను మీ అందరికీ. మన ప్రభుత్వం గురించి చాలా మీటింగుల్లో మాట్లాడుకున్నాం. ఇది మన కుటుంబ మీటింగ్ కాబట్టి చివరికి ఒకటే చెప్తున్నాను మీకు. ఈ యొక్క పులివెందుల శాసనసభ్యులకి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. ఆడు బాతులు బలరామకృష్ణ అంటాడు, ఏమన్నాడో అర్థం కాదు. తెలుగులో చదువుతాడో తెలియదు, ఇంగ్లీష్లో చదువుతాడో తెలియదు. ఆ చదువు రాని దద్దమ్మ అదేదో పబ్జి గేమ్లు ఆడుకునేవాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రానికి అనుకోకుండా అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటోడు మళ్ళీ ఈ రాష్ట్రానికి రాకుండా, ఈ రాష్ట్రంలో కనీసం శాసనసభ కూడా గెలవకుండా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. ఎప్పటికీ ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మరోసారి శాసనసభ్యుడు కాదు. రాజానగరం నియోజకవర్గంలో ఈ దండుపాణ్యం బ్యాచ్ ఉంది కదా, గత వైసీపీ పాలనలో పరిపాలించిన దండుపాణ్యం బ్యాచ్ని 15 ఏళ్ల కాలం పాటు బత్తల బలరామకృష్ణ రాజకీయాల్లో తిరగనివ్వడు. వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి, రాబోయే 15 ఏళ్ళలో ఒక్కసారి కూడా గెలవనివ్వని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. థ్యాంక్ యూ.